తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఇప్పుడు అంతా కల్కి సినిమా గురించే చర్చ. అది విజువల్ వండర్ అంతవరకు ఓకే, కానీ మరి అందులో అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడని చెప్పేలా కథ రాసుకోవటం పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. పురాణాల్లో ఉన్నట్లుగా చూస్తే కర్ణుడి కన్నా అర్జునుడే గొప్పవాడని అంటున్నారు. ఇంతకీ కర్ణార్జునుల గురించి పురాణాల్లో ఏముంది, కల్కిలో ఏం చెప్పారు? కల్కి సినిమాలో ఉన్న యుద్ధ సన్నివేశంలో అశ్వత్థామపై అస్త్రం ప్రయోగిస్తాడు అర్జునుడు. ఆ అస్త్రాన్ని ఎవ్వరూ ఆపలేరు, కానీ ఓ యోధుడి బాణం వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ఢీకొడుతుంది. దాంతో అర్జునుడి రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అర్జునుడు ప్రయోగించిన బాణంలో ఆ యోధుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది. అర్జునుడి రథాన్ని అగ్నిదేవుని వరం కాపాడుతుంది. జెండాపై ఉన్న కపిరాజు ఉన్నాడు. ముల్లోకాలను నడిపించే నేను రథసారథిగా ఉన్నా కానీ 2 అడుగులు వెనక్కి తోశాడంటే తను సామాన్య యోధుడు కాదని కృష్ణుడు అంటాడు. కళ్ళల్లో సూర్యుడి తేజస్సు, చేతిలో ఓటమి ఎరుగని విజయ ధనుస్సు తన పేరుని చరిత్ర మర్చిపోదు. సూర్యపుత్ర వైకర్తన కర్ణ అనే డైలాగ్తో ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. ఈ సన్నివేశంలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ, కర్ణుడిగా ప్రభాస్ కనిపించారు. ఈ మూవీలో హీరోగా నటించి ప్రభాస్ కర్ణుడిగా కనిపించడంతో మహాభారతంలో అందరికన్నా పరాక్రమవంతుడు కర్ణుడే అనే డిస్కషన్ మొదలైంది. సినిమాలో చూపించిన ఈ సన్నివేశం వ్యాస మహర్షి రాసిన పురాణంలోనూ ఉందనుకుంటున్నారు, కానీ పురాణాల్లో ఉంది వేరు. మహాభారత యుద్ధంలో అశ్వత్థామకి అర్జునుడికి యుద్ధం జరిగేటప్పుడు అక్కడ కర్ణుడు లేడు. అశ్వత్థామ ఉప పాండవులను చంపాడన్న ఆగ్రహంతో కృష్ణుడు, వ్యాసుడు, పాండవులు తనని వెతుక్కుంటూ వెళ్తారు. ఆ సమయంలో అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగిస్తాడు. దాన్ని అడ్డుకునేందుకు అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ నారదుడు సూచనలతో శ్రీకృష్ణుడు చెప్పాడన్న ఉద్దేశంతో అర్జునుడు ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి ఆ అస్త్రాన్ని ప్రయోగించటం మాత్రమే నేర్పించిన ద్రోణుడు ఉపసంహరణ చెప్పలేదు. ఒకవేళ ఉపసంహరిస్తే అశ్వత్థామ ప్రాణాలకు ప్రమాదం తప్పదు. అందుకే పాండవుల వంశాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఆ అస్త్రాన్ని ఉత్తర గర్భంపైకి ప్రయోగిస్తాడు అశ్వత్థామ. ఈ సన్నివేశం జరిగే సమయానికి అసలు కర్ణుడు లేడు, అప్పటికే మరణించాడు. ఆ సమయంలోనే అశ్వత్థామకి శ్రీకృష్ణుడు శాపమిస్తాడు. అశ్వత్థామ చిరంజీవి ఎలా అయ్యాడంటే ఆ వరం ఇచ్చింది కృష్ణుడే. మాయాజూదంలో పాండవులు ఓడిన తర్వాత కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. అదే సభలో భీష్ముడు, ద్రోణుడు లాంటి పెద్దలున్నా కానీ అన్యాయాన్ని ఎదిరించలేదు. ఏమీ మాట్లాడకుండా మౌనం వహించారు. అలాంటి సమయంలో మీరు చేస్తున్నది తప్పు అని మాట్లాడిన ఏకైక వ్యక్తి అశ్వత్థామ. అందుకే చిరంజీవిగా ఉండమని వరం ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. అదే సమయంలో అధర్మం వైపు నిలిచి ధర్మాన్ని పెకిలించాలని చూసిన అశ్వత్థామ పాపానికి పరిహారంగా ఒళ్ళంతా కుళ్ళిపోయి ఉండమని మహాభారత యుద్ధం ఆఖరి ఘట్టంలో శాపమిచ్చాడు. అందుకే అశ్వత్థామ ఒళ్ళంతా కుళ్ళిపోయినా చిరంజీవిగా ఉండిపోయాడు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు ఓడి పాండవులు గెలిచిన సందర్భంగా ఇదంతా జరిగింది. అప్పటికే కర్ణుడు మరణించాడు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అడ్డుకునేంత అవకాశం కర్ణుడికి రాలేదు. అయితే కల్కి 2898 AD సినిమాలో అశ్వత్థామకి కర్ణుడు సహాయం చేయటంతో అశ్వత్థామ చిరంజీవిగా ఉన్నట్టే కర్ణుడికి పునర్జన్మ ఉందేమో, కలియుగాంతంలో ధర్మ సంస్థాపనలో కర్ణుడు కూడా భాగం అవుతాడేమో అని చర్చించుకుంటున్నారు. కానీ పురాణాల ప్రకారం ఇది వాస్తవం కాదు. సప్త చిరంజీవుల్లో కర్ణుడు లేడు. సినిమాల్లో హీరోలను ఎలివేట్ చేయటంలో భాగంగా ప్రేక్షకుల కోసం, అభిమానుల కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉంటారు. అప్పటి పౌరాణిక సినిమాల్లో ఎన్టీఆర్ కర్ణుడిగా నటించినప్పుడు యుద్ధ భూమిలో అర్జునుడు వణికిపోయినట్టు చూపించారు. అదే ఎన్టీఆర్ అర్జునుడి వేషం వేసినప్పుడు కర్ణుడు యుద్ధభూమి నుంచి పారిపోయినట్టు చిత్రీకరించారు. సినిమాల్లో కనిపించే కొన్ని సన్నివేశాలు కేవలం ఆ 3 గంటలు థియేటర్లో కూర్చునే ప్రేక్షకులను మెప్పించేందుకు మాత్రమే. మహాభారతంలోని శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు ఈ నలుగురు దుర్మార్గానికి ప్రతీక. అందుకే స్వయంగా వ్యాస భగవానుడు ఈ నలుగురిని దుష్ట చతుష్టయం అని పేర్కొన్నాడు. అభిమన్యుణ్ణి చంపిన కర్ణుడు చివరికి అర్జునుడి చేతిలో హతమయ్యాడు. అర్జునుడి కన్నా కర్ణుడు ఎందులోనూ గొప్ప కాదు అని పురాణాలు చెబుతున్నాయి. కల్కి సినిమా కథ దాన్ని మార్చేలా ఉందని అందుకే అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.